నందమూరి తారకరాముడి జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రం కళ్లకు కట్టిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ కొనియాడారు. నెల్లూరు ఎస్టు థియేటర్లో ఎన్టీఆర్ సినిమా వీక్షించారు. ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. మేమందరం ఎన్టీ రామారావు గారికి దగ్గరగా చూసాం, ఆయన వ్యక్తిత్వం చూసాం. ఆయన సారా ఉద్యమప్పుడు మా ఇంట్లో ఒక్క పూట ఆయన బస్ చేశారు. భోజనం చేసి బయట పోయేటప్పుడు మా తల్లిగారు, మా సిస్టర్స్, కుటుంబ సభ్యుల్ని ఆయన 2 మాటలు అభినందించి బయట పోయినారు. అది వాళ్ళ జీవితకాలం మర్చిపోరు. మా తల్లిగారు చనిపోయేంత వరకు గుర్తుపెట్టింది. అదొక మహనీయమైన వ్యక్తిత్వం. దాన్ని వెండితెర మీద అద్భుతంగా చూపించారు. బాలకృష్ణ గారు ఆయన ఎన్టీఆర్ రోల్లో జీవించాడు. నిజంగా ఎన్టీ రామారావు గారు బతికొచ్చి వెండితెర మీద మనకి సినిమాల్లో కనిపించాడంటే నమ్మశక్యం కావడంలో. రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసేదాకా వారి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు అద్భుతంగా తీశారు. వారి నటన, వారి క్రమశిక్షణ, ఈ యొక్క సినిమా చూసినంతసేపు ఎన్టీ రామారావు గారి యొక్క క్రమశిక్షణని కళ్ళకు కట్టినట్టుగా, వాటి నటన చాకచక్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా బాలకృష్ణ గారి